హలో గైస్, మేమైతే ఒక రోజు శుభమస్తు షాపింగ్ మాల్ కి అయితే వెళ్ళాము. ఇంకా మా షాపింగ్ ఏమో గానీ ఖుషితో తిరగడమే సరిపోయింది. వీళ్ళని కనుక షాపింగ్ తీసుకెళ్తే కంపల్సరిగా వీళ్ళ చుట్టూ తిరుగుతూ ఒక మనిషి అయితే ఉండాలి. ఎందుకంటే ఇటు తిరిగి చూసే లోపే పారిపోతుంది ఖుషి అయితే. అన్ని కావాలని అడుగుతుంది. ఇంకా చున్నీలు పట్టుకుని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. అస్సలు కుదురుగా ఉండట్లేదు. మొత్తం తిరిగేస్తుంది షాపింగ్ మాల్ అంతా కూడా. ఆ రోజు షాపింగ్ మాల్ కి అయితే మాకు తెలిసిన వాళ్ళతో వెళ్ళాను. మా హస్బెండ్ కనుక వస్తే నాకైతే ఏ టెన్షన్ ఉండదు. ఎందుకంటే వాళ్ళ డాడీతోనే తిరుగుతూ ఉంటుంది కాబట్టి నేను ప్రశాంతంగా షాపింగ్ చేసేసుకోవచ్చు. మేము ఎప్పుడు షాపింగ్ కి వెళ్ళినా ఖుషి వాళ్ళ డాడీ ఖుషిని ఆడిపించుకుంటూ తిరుగుతాడు. ఇంకా నేనైతే ఏ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా షాపింగ్ అయితే చేసేసుకుంటాను. ఇంకా ఆ రోజు అయితే ఖుషి వాళ్ళ డాడీ రాలేదు కదా, నా షాపింగ్ అంతా టెన్షన్ గానే గడిచింది. ఇంకా ఖుషి కూడా నా మాట అస్సలు వినట్లేదు. మొత్తం తిరుగుతానని చెప్పేసి ఏడుస్తుంది. చూస్తున్నారు కదా, ఇంట్లో సరిపోనట్టు షాపింగ్ మాల్ లో కూడా ఆటలాడిపిస్తుంది. ఇంకా ఆ రోజు అనిపించింది వీళ్ళ డాడీ లేకుండా షాపింగ్ అసలు రాకూడదని. చూడ్డానికి ఎంతమంది ఉన్నా కూడా వదిలేసి షాపింగ్ చేయాలంటే చాలా కష్టం కదా. వీళ్ళ డాడీతో ఉన్నా కూడా వీళ్ళు ఎక్కడున్నారా అని గమనిస్తూనే ఉంటాను. నా ఫీలింగ్ ఏంటంటే నాకంటే కేరింగ్ గా ఎవరు చూసుకోలేరేమో అనిపిస్తుంది. నాకు తెలిసి మీకు కూడా అలాగే అనిపిస్తుంది అనుకుంటా. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బాయ్.